వెల్కమ్ టు సిటీవీ తెలుగు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 60 కోట్ల నిధులు మంజూరు చేశారు. మల్యాల హంద్రినీవా వద్ద జలహారతి కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. మిడుతూరుకు ఎట్టకేలకు ఈ పథకం కలిసొచ్చింది. 600 ఎకరాలకు నీరు అందించేందుకు పైప్లైన్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండ్ర శివానందరెడ్డి ఎన్నో ఏళ్లుగా ఈ పథకం కోసం కృషి చేశారు. హంద్రినీవా సుజల స్రవంతి కెనాల్ నుంచి 19 కిలోమీటర్లు ఒక లిఫ్ట్ పెడితే 6000 ఎకరాలు సుభిక్షం అవుతున్నారు. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతున్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు, ఒక హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయమన్నారు. నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం. ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది, దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది. మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసేయగలుగుతాను మీరు ఆలోచిస్తున్నారు, కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా.